లోపల నుండి పాటలు పాడి వాకింగ్ లోపల తన కుటుంబ సభ్యులను మీరు దీవించండి ప్రభు. బాగా తన మధ్యని అత్తగారిని నాన్నగారిని ప్రేమించే మనసును దయచేయండి ప్రభు. ఒకరికొకరికి సమాధానం ఐక్యత దయచేయండి ప్రభు. ఈ గృహంలో ప్రభు లేకుంటే అమ్మగారు ఇక్కడ నువ్వు చేతి చేయి నువ్వు చేయి అమ్మ అని చేస్తాడు తర్వాత నా ప్రభావ ఇది ప్రారంభం నుంచి ముందుకు వాడుతున్నాను. అన్నిట్లోనూ నా ప్రభావ మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు ఇస్తున్నాను. మరి దీంట్లో నివసిస్తున్నాను బిడ్డలకి మరి సంతోషం సమాధానం మరి ఆరోగ్యం నాయన అన్ని విషయాల్లో రాకపోకల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా మీరు సహాయం చేయండి. దీంట్లో నా ప్రభావ ఏది లోటు లేకుండా ప్రతిదీ కూడా నాయన సమృద్ధిగా సహాయం చేయండి. అలాగే నాయన ఇది కట్టిన వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకు కూడా రాకపోకల్లో మీరు ఎంతో తోడుగా ఉన్నారు. అలాగే నాయన మరి కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గృహ పెరిగిన అంతట్లో మీరు జీవితాన్ని అలాగే నాయన రమేష్ని ఝాన్సీని కూడా మీరు దీవించండి. పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఇక్కడ అన్ని విషయాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరు మీరు జీవించి ఆశీర్వదించండి. చిన్న ప్రార్థన సంధి చేసుకుని ప్రతిఫలంగా ఇచ్చామని మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడికి స్తోత్రం, ప్రభువుకి స్తోత్రం, మంచి ఇల్లు ఇచ్చినందుకు ప్రభువుకి స్తోత్రం, మంచి ఆరోగ్యం ఆవిష్కరణ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా జీవాధిపతి తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి 2020 సంవత్సరంలో రమేష్ అన్నకి ఇంత నెల ఈ యొక్క 5-6 తారీఖున చక్కటి గృహాన్ని ఇచ్చే దేవాన్ని బట్టి స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం, గృహములు కట్టుకుని వాటిలో మీరు నివసించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలు కనడానికి మేము ఇచ్చిన వాగ్దానం ఆశీర్వాదం నీ కుమారు జీవితంలో నేను నెరవేర్చిన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది యెహోవా ఇల్లు కట్టించిన ఎడ్ల దాని కట్టి వారి ప్రయాసం వ్యర్థమన్నాం తండ్రి. అయ్యా పునాది రాయిగా నువ్వు నిలబడ్డావు. ఈ గృహానికి నా ప్రభాధిపతిగా మీరు ఉండండి. ఈ గృహంలోనైనా పిల్లలు నివసిస్తూ ఉండగా శాంతి సమాధానముతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతోనైనా సుఖంతో ఖర్చు సంక్షేమం అనుగ్రహించండి. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన ఆధిక్యతను మర్చిపోతున్నా తండ్రి. నేను వెంబడించేవారుగా నీలో ఫలభరితమైన జీవితం పొందుకునేవారుగా సహాయం దయచేయండి. ఇప్పుడు కూడి వచ్చిన దైవ సాగును బట్టి ఆయా ఆత్మీయ బిడ్డలను బట్టి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దీవించి ఆయా అధిపతిగా నాయకుడిగా ఈ గృహాన్ని మీరే దీవించి
ఈ గృహానికి మీరు అధిపతిగా ఉండి ఎల్లవేళ ఈ గృహం చుట్టూ నీ పరిశుద్ధాత్మ పసిబిడల చుట్టూ నీ యొక్క పరిశుద్ధాత్మ నీ దీవెన నీ కాపుదలు నిత్యము తోడుగా ఉండమని యేసయ్య దివ్యనామములో వేడుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలకు ఇచ్చిన ప్రభువుకి స్తోత్రం. ఇద్దరు మంది గృహం లేని వాడు గృహాలు దయచేస్తున్న దేవునికి స్తోత్రం. గృహంలో ఏ లోటు లేకుండా కొత్తది వచ్చి వారు పాతది ఉన్నట్లుగా దేవుని వాగ్దానం ఈ స్థలంలో నెరవేర్చును. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. గదిలోకి వచ్చిన పాట పాడండి. ఇలాగా దాంట్లో ఫ్యాన్ నానబెట్టారా